మహాప్రస్థానం టీవీ ప్రేక్షకులకు విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే యుగానికి ఆరంభం, యుగం ప్లస్ ఆది, యుగాది. ఇది కాస్త కాలక్రమేణా ఉగాదిగా మారింది. ఒక్కో ఏడాది వచ్చే ఉగాదిని ఒక్కో పేరుతో పిలుస్తారు. అంటే ఆ సంవత్సరం పేరుతో ఉగాది పండుగగా మారింది. ఈ ఏడాది అంటే క్రోధినామ సంవత్సరం మార్చి 29న ముగుస్తుంది. ఆ తరువాత మార్చి 30 నుంచి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభం కానుంది. మహాప్రస్థానం టీవీ ప్రేక్షకులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు గ్లోబల్ విద్యా సంస్థల వారి విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మహాప్రస్థానం టీవీ ప్రేక్షకులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు మెస్సర్స్ వెంకట శ్రీనివాస పేపర్ ప్రొడక్ట్స్ వారి విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పండుగ రోజు అన్ని ఆలయాల్లో పండితులు పంచాంగ శ్రవణం చేస్తారు. దీని ద్వారా కొత్త సంవత్సరంలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, పంటలు ఎలా పండుతాయి, ఏ రాశి వారికి ఎంత మేరకు అనుకూలంగా ఉంటుంది, దేశంలో జరిగే విశేషాలు, వర్షాలు ఎలా పడతాయి, ఇలా భవిష్యత్తును అంచనా వేస్తూ పంచాంగంలో ఉన్న విషయాలను భక్తులకు అర్థమయ్యే రీతిలో వివరిస్తారు. వ్యక్తిగత గోచార ఫలితాలు, గ్రహగతులు వంటి విషయాలు తెలుసుకోవటం వల్ల ఏవైనా గ్రహాలకు పరిహారం చేయించాల్సి వచ్చినా ముందుగా చేయించుకోవటం వల్ల గ్రహగతుల వల్ల కలిగే బాధ నుంచి ఉపశమనం పొందవచ్చు. మహాప్రస్థానం టీవీ ప్రేక్షకులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు సృష్టి హైపర్ స్టోర్ వారి విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పండుగ వెనుక ఉన్న కథనాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతారు. ఉగాది, ఉగా అంటే నక్షత్ర గమనం, జన్మ, ఆయుష్ అని అర్థాలు ఉన్నాయి. వీటికి ఆది, ఉగాది అంటే ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవి ఆయుష్కు మొదటి రోజే ఉగాదిగా మారింది అంటారు. చైత్రశుద్ధ పాడ్యమి నాడే కలియుగం మొదలైందని, త్రేతాయుగంలో ఉగాది రోజే శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగిందని మరో కథనం. ఈ రోజే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో సోమకాసురుని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించాడు అని పురాణంలో ఉంది. మహాప్రస్థానం టీవీ ప్రేక్షకులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు ఎల్వీఆర్ డిగ్రీ కాలేజీ వారి విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పచ్చడి యొక్క ప్రత్యేకత ఏంటి? షడ్రుచుల సమ్మేళనంగా తయారయ్యే ఉగాది పచ్చడి తెలుగువారికి మాత్రమే సొంతం. జీవితంలో వచ్చే కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలి అన్న సందేశం అందరికీ అందించడమే ఈ ఉగాది పచ్చడి ప్రత్యేకత. ఈ పచ్చడి తయారీలో వాడే ఒక్కో పదార్థం మనిషి జీవితంలో ఒక్కో అనుభవానికి ప్రతీక అని శాస్త్రం చెబుతోంది. ఉగాది పచ్చడి అనేది తీపి, పులుపు, ఉప్పు, కారం మరియు చేదు అనే 6 రకాల రుచుల మిశ్రమం. జీవితం, ఆనందం, విచారం, కోపం, అసహ్యం, భయం మరియు ఆశ్చర్యం యొక్క మిశ్రమం అని దీని అర్థం. తీపి రుచి బెల్లం నుంచి వస్తుంది మరియు ఇది ఆనందాన్ని సూచిస్తుంది. మహాప్రస్థానం టీవీ ప్రేక్షకులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు న్యూ సెంట్రల్ స్కూల్ వారి విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. చూశారు కదా ఉగాది పండుగ విశిష్టత. మరెన్నో పండుగల గురించి, అలాగే మరెన్నో ప్రత్యేక కథనాలతో మళ్ళీ మన మహాప్రస్థానం టీవీలో కలుద్దాం. నమస్కారం. మహాప్రస్థానం టీవీ ప్రేక్షకులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు మెస్సర్స్ వెంకట శ్రీనివాస పేపర్ ప్రొడక్ట్స్ వారి విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మహాప్రస్థానం టీవీ ప్రేక్షకులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు గ్లోబల్ విద్యా సంస్థల వారి విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మహాప్రస్థానం టీవీ ప్రేక్షకులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు సృష్టి హైపర్ స్టోర్ వారి విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మహాప్రస్థానం టీవీ ప్రేక్షకులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు న్యూ సెంట్రల్ స్కూల్ వారి విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మహాప్రస్థానం టీవీ ప్రేక్షకులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు ఎల్వీఆర్ డిగ్రీ కాలేజీ వారి విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.